ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచుము. నిజమే, ఆయన నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు అంటున్నాడు దేవుడు. నీ స్వంత బుద్ధిని ఆధారం చేసుకోకు, సొంత ఆలోచన రైట్ అనుకోకు. ఎప్పుడు కూడా దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి దేవునిని ప్రార్థన చేసుకొని ఆయన చిత్తం ఏమిటో ఎరిగేటంతగా ఆయనను గోచాడుకుని మనం ఏ నిర్ణయం అన్నీ తీసుకోవాలన్నమాట. నిజమే, ఈ రోజుల్లో యవ్వన బిడ్డలు తన వివాహ నిమిత్తము ఎంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని, తల్లిదండ్రుల నిర్ణయం కానీ పెద్దల ఆలోచనలు కానీ వినక వివాహం చేసుకొని కొన్ని రోజుల్లోనే వాళ్ళు సతమతం అయిపోతున్నారు. అవును, ఇందులోంచి నేను ఎలా బయటపడాలి, నా వల్ల కావడం లేదు అనే దుస్థితికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే స్వబుద్ధి, సొంత నిర్ణయం, సొంత ఆలోచించుకుని వాళ్ళు ఆ రీతిగా ఉంటున్నారు. అలాగే యవ్వన బిడ్డలు, మరి కొంతమంది యవ్వన బిడ్డలు మగపిల్లలు అయితే బైకుల మీద అంత స్పీడ్గా, లేకపోతే అంతగా దుడుకుతనంతో వద్దు అన్నప్పుడు వారికి పెద్దవారు చెప్పేది నవ్వులాటగా ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు చిన్న యాక్సిడెంట్, చిన్న పరిస్థితి ఎదురైనప్పుడు వారు పడుతున్న వేదన, ఆవేదన చూసి వారు అనుకుంటూ ఉన్నారనమాట, నిజంగా సొంత నిర్ణయం కాకుండా ఉంటే, వీళ్ళ ఆలోచన వినుంటే ఎంత బాగుండేది అని కదా. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ సొంత బుద్ధి వద్దు, సొంత నిర్ణయం కాదు, దేవుని మీద ఆధారపడి నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంలో ఎంతో మేలుంటుంది. లేదంటే అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యతిరేకత ఉన్న తర్వాత మనం నష్టపోయిన తర్వాత బాధపడేది ఏమీ లేదనమాట. అందుకని దేవుడు అంటున్నాడు, సొంత నిర్ణయం తీసుకోకు, ముందుకు బయలుదేరు, ఆశీర్వాదం పొందుకో అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మీరు తడవక, మేలు చేయక, మేలు చేయటం మానక చేసే దేవుడు ఆయన. నువ్వు ఆలోచించుకొని నువ్వు బలవంతుడైన దేవుని నామంలో ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయనే నీకు మేలు చేసి నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాడనమాట. నీ ఆలోచన చెప్పిన ప్రకారం కాదు, కానీ దేవుని నిర్ణయ ప్రకారం నువ్వు వెళ్ళి ఆయన మేలు పొందుకుందాం. అటు కృపా ధన్యత దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు వెన్ దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రభా మా సొంత నిర్ణయాల ఆలోచనలు కాదు, కానీ దేవుని చిత్త ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం, దేవుని కృప ప్రకారం మేము ముందుకు వెళ్ళడానికి నీ కృప విప్పండి నాయన. వందనాలు ప్రభా. మరి అయా నీ నిర్ణయంలో మాకు మేలు ఉంటుంది, నీ యొక్క ఆలోచనలో మాకు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గొప్ప కార్యం చేసి మీ నామాన్ని మేము తెచ్చుకోండి తండ్రి. నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రభా మేము ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే దయతో క్షమించి మమ్మల్ని సరిచేసుకుని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుని బిడ్డని జ్ఞాపకం చేసుకుని, అలాగే కార్యం చూస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మేలుతో, ఆశీర్వాదంతో నింపండి. దీర్ఘాయుషు, కృపా, కాపుదల, క్షేమం, ఐశ్వర్యం, సమాధానం తండ్రి ప్రవేశం, మంచి పేరు, ఖ్యాతి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.